బిస్మిల్లా. ఈరోజు అయితే మన మునోర్ భాయ్ చాలా ఏళ్ళు అయింది కలిసి, పక్కనే ఉంటాం. కాకపోతే ఆయన బిజీలో ఉంటారు, ఆయన బిజినెస్ పరంగా. ఏదైతే పొలిటికల్లో వైఎస్ఆర్ పార్టీలో మంచి యాక్టివ్గా ఉండే పర్సన్. నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు, మిత్రుడు కూడా, ఒక పెద్ద అన్నలాగా మనకి ఆయన. ఏదైతే ఈరోజు ఇప్పుడు దాకా మీడియా పెట్టినప్పటి నుంచి మన ఆఫీస్కి అయితే ఆయన విజిట్ కాలేదు. 2-3 సార్లు పిలిచాను, కొద్దిగా పనిలో ఆయన ఉండి. ఈరోజు మన 786 మీడియాకి ప్రత్యేకంగా వచ్చి ఆయనకి మర్యాదపూర్వకంగా షాలో అన్నీ చేశాము. పెద్దన్నలాగా మాకు చాలా మంచి వ్యక్తి, అందరితో కూడా కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఏదైతే ఆయన వ్యాపారాలు ఆయన బిజీగా ఉంటాడు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఈయనకి మంచి భవిష్యత్తు కూడా ఉంది, మంచి యాక్టివ్ పర్సన్. ఆ రోజు మినిస్టర్లు ఉండేటప్పుడు కూడా చాలామంది, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆయన స్వయంగా ఆయన షాప్లో వచ్చి పోలీసు వాళ్ళతో కూర్చునేది. చాలా మంచి స్నేహితుడు ఆయన. ఒక అనిల్ కుమార్ యాదవ్కి, మంచి మినిస్టర్ గారికి మంచి స్నేహితుడుగా, ఒక రైట్ హ్యాండ్ లాగా ఆయన ఒక వెలిగిన వ్యక్తి ఎవరైనా నెల్లూరులో ఉన్నాడంటే అది మునోర్ గారు అని చెప్పి అందరూ కూడా తెలిసిన విషయమే. 2 మాటలు కూడా ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు నా తమ్ముడు ఫయాజ్ 786 ఛానల్ చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. గతంలో వచ్చున్నాను, ఈరోజు చాలా కష్టపడి చాలా ఇంప్రూవ్ చేసి చాలా యాక్టివ్గా ఉంటున్నా మా ఫయాజ్కి అందరూ ఆస్వాదించాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ 786 ఛానల్కి. అందరూ మీ అందరి ఆశీస్సులు మన ఫయాజ్, నా తమ్ముడు ఫయాజ్కి ఉండాలి. మీ అందరి కోఆపరేట్ ఉంటే తను ఎదుగుదల చాలా బాగుంటుంది. అందరికీ కోరుకుంటున్నాను. నమస్కారం.